ఇక కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లైవ్ చూద్దాం. అభివృద్ధి కోసం మటుకే కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలించిండ్రు. ఇది నిజము, ఇది అక్షర సత్యము. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవాలని ఒక చిత్తశుద్ధితోటి మేము పనిచేస్తున్నాము. ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన గ్యారంటీలకు ఒక 50 పైసలు జోడించే మీరు కూడా ప్రకటించారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. 10 ఏళ్ళు మీరు చేసిన మోసాన్ని ప్రజలు నమ్మక మేము ఇచ్చిన హామీలని మేము నిలబెట్టుకుంటాము. ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు, కాంగ్రెస్ అంటేనే ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ, కాంగ్రెస్ అంటేనే రైతులకి రుణమాఫీ, ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ పథకాలని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ. ప్రజలవన్నింటినీ నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినరు. ఈరోజు మేము చాలా స్పష్టంగా మా 15 నెలల పరిపాలనలో మేము ఇచ్చింది ఒకటొకటిగా మేము అమలు చేసుకుంటూ వస్తే 10 ఏళ్ళు పరిపాలించిన మీరు 10 ఏళ్ల పిల్లగాడు 15 నెలలతో బాలంతో పరుగుల పందెం పెట్టినట్టుంది మీరు మాట్లాడే మాటలు. 100% తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని, ప్రతి హామీని కూడా నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ఈసారి కేటాయించిన బడ్జెట్లో కూడా 50,000 పైచీలకు సంక్షేమానికి ఈ బడ్జెట్లో మేము ప్రవేశపెట్టినాము. ప్రతి రంగానికి విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, గిరిజనులకు కానీ, అన్ని విభాగాలకి, అన్ని వర్గాలకి, మైనారిటీలకు కానీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం దిశగా, మరొక వైపు అభివృద్ధి పదంలో అతివేగంగా దూసుకువెళ్లే దిశగా మా మంత్రివర్గము, మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వీటన్నిటినీ జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఈ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రాళ్లతోటి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమిగొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని